మధ్య సమన్వయం సరిగ్గా ఉందా, ప్రధానంగా కూటమి మధ్య సరిగ్గా ఉందా అంటే ఏం చెప్తారు? మీ డిస్టిక్ లో ఎలా ఉంది అక్కడ? కాదు సార్, ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే ఒక ఇంట్లోనే చిన్న చిన్న లోపాలు ఉంటాయి, తెలుసుకుంటాం, సర్దిద్దుకుంటాం. ఇప్పుడు మా అధికార ప్రతినిధి గారు చెప్పారు, స్టేట్ వైడ్ ఒక ఆలోచన ఉంది. అటు జనసేన కానీ టీడీపీ కానీ ఎక్కడైతే స్టేట్ వైడ్ ఈ ఆలోచన ఉందో అది ఎవ్వరు కూడా లైన్ దాటే పరిస్థితి లేదు. అయినా ఈయన సమస్య మీద పూర్తి సానుభూతి ఉంది. మరి విజయ్ గారు ఏదైతే చెప్తారో దిలీప్ గారు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్తున్నారు. మరొక వ్యక్తి మురళీ గారు దిలీప్ గారి దగ్గరికి వెళ్ళి ఒక సలహా కోసం వెళ్ళమని ఉండొచ్చు కదా, ఎలా అప్రోచ్ అవ్వాలి దాని మీద. ఈయన వెళ్ళలేదు ఈగోతో. ఈయన వెళ్ళినప్పుడు ఆయన ఎందుకు వస్తారో పిల్లల పేరెంట్ గారికి అంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి కిట్టు గారు సమస్యను రాజకీయం చేయాలి కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు తప్ప రాజకీయ దుర్దేశం ఇన్వాల్వ్ అయితే మంచి చేయాలని ఆలోచన కాదు. సరే, ఇంత ఇష్యూ అయింది కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ దృష్టికి వెళ్తే, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే ఎక్కడా కూడా ఆయన రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా కూటమి సమన్వయంతో పనిచేద్దని చెప్పి నొక్కు వక్కించడం జరిగింది. దానికి అనుగుణంగా ఇటు టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ తెలుగుదేశం శ్రేణులు కానీ చిన్న చిన్న లోటుపాట్ల కింద స్థాయిలో ఉన్నా సరిపెట్టుకుని ఖచ్చితంగా సమన్వయం వెళ్తాం. మా పార్టీ అధినేత ఆశయాలో మాకు శిరోధార్యం, అందులో ఎక్కడ వేరే ఆలోచన లేదు. సమస్య సమన్వయం. సురేష్ గారు క్వశ్చన్ అడగాలి. మీరు అన్నారు పిలవని పేరంటానికి అయితే పెళ్లికో అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక ప్రజాప్రతినిధిగా మాకేదో లాస్ జరిగింది అంటే మీరు ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఏమంటే అంతమంది పోలీసులు అంతమంది వచ్చారు అంటే రేపొద్దున ఏదన్నా సమస్య ఏదన్నా వస్తే అలా రారు కదా అని అడిగిన ఆయన, అంతమంది పోలీసులు వచ్చినప్పుడు అక్కడ లోకల్గా ఉన్న ఇన్ఛార్జ్ వెళ్ళాలన్న లాజిక్ ఆయన మిస్ అయ్యారు కాదంటారా? అంటే కాదు, చిన్న విషయం. అంటే ఇప్పుడు సమస్యను సాల్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా జరుగుతుందని ఆయన నోటీసులో ఒకసారి పెట్టి ఉండొచ్చు కదా. ఈయన కూడా ఇప్పుడు ఎక్కడో ఉన్న దిలీప్ గారిని పులివి దీంట్లో కూటమిలో కుంపట్లని పెడుతున్నారు, ఏమీ లేదే. మరి దాని నుంచి కూడా ఎందుకంటే ఏదైనా పూర్తిగా ఇద్దరు వ్యక్తుల మీద ఇష్యూ ఉంది. ఇది రైట్ ఆ రాంగ్ అనేది డిపార్ట్మెంట్ తెలుస్తుంది. ఇందాక మా అధికార ప్రతినిధి గారు చెప్పినట్టు ఒక మున్సిపల్ కమిషనర్ స్థాయి వ్యక్తి తప్పులు ఇరుక్కోవడం, ఒకరు చెప్తే చేయడం, వాళ్ళు కూడా అత్యున్నత స్థాయి చదువుకొని వస్తారు. వీళ్ళకి అన్యాయం జరిగితే వాస్తవం అయితే ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయి. సురేష్ గారు, ఇంకోటి కూటమిలో కుంపట్లని పెట్టడానికి కారణం ఇంకా ఇది ఒకటే కారణం కాదు. ఇప్పుడు పిఠాపురం ఇష్యూ నడుస్తుంది. పిఠాపురంలో ప్రతి విషయానికి అలుగుతూ ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారు వర్మ గారు. కారణం ఏంటని వేరే జన సైనికులు కూడా గుర్రుగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో 15 సంవత్సరాల పాటు ఉండాలని అంటే ఈయనేమో చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెద్దగా వేయలేదని రాద్ధాంతం చేస్తున్న పరిస్థితి గమనించవచ్చు. అసలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉండటం వర్మ గారికి ఇష్టం ఉందా లేదా? లేదు సార్, అదేం లేదు. ఇష్టం లేకపోతే ఆయన భార్య, ఆయన కుమారుడు ఎన్నికలు ఎందుకు తిరుగుతారు? ఆయన అంతిమంగా ఏం చెప్తారో నా నాయకుడు చెప్పి నాకు శిరోధార్యం. అట్ ద సేమ్ టైం ఆయన పార్టీ అధినేత ఫోటో చిన్నది ఉంది కాబట్టి ఆయన అడగడంలో తప్పు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి ఫోటో తగ్గించమని లేదు. ఖచ్చితంగా మా కూటమిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ కానీ, జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ మాకు మూడు కూడా మీరు సీనియర్ లాగా ఉన్నారు. అయితే నేను ఒకటి అడుగుతాను, ఏదైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ నియోజకవర్గంలో ఉంటే వాళ్ళ ఫోటో పెద్దగా పెట్టి వాళ్ళకి వెన్నుముకగా ఉన్న ప్రధాని గారిది ముఖ్యమంత్రి గారిది చిన్నగా పెట్టడం అనేది రివాజు. ఆ మాత్రం కూడా ఆయనకి తెలియదంటారు వర్మ గారికి? అంటే ఇప్పుడు స్వతహాగా కింద స్థాయిగా అదే చెప్తున్నా సార్, చిన్న చిన్న సమన్వయ లోపం లేదన్నా జరిగితే జరగచ్చు. అది అధినేత స్థాయిలో పరిష్కరించుకున్నా, జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలు పరిష్కరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ లో మంత్రులు కానీ ఇన్ఛార్జ్ కానీ చేస్తూ ఉన్నారు. ఒక పక్క నిన్న కూడా మీరు చూశారు, పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో వస్తే మనోహర్ గారు వచ్చి, అటు మాధవ్ గారు వచ్చి నిన్న మాకు అమరావతి క్యాపిటల్ చేసిందని కూడా కృతజ్ఞత తెలియజేశారు. కాబట్టి ఎక్కడా కూడా సార్ మీకు ఐడియా ఉందా? శ్రీకాకుళంలో ఏదో పార్కులకు సంబంధించి ఏదో జనసేన సంబంధించిన చైర్మన్ ఆయన లేకుండానే అచ్చెన్నాయుడు గారు వెళ్ళిపోయి ఓపెన్ చేసేసారని, ప్రోటోకాల్ కూడా పాటించలేదని లోపల గందరగోళం నడుస్తుంది. దానిలో ఏమో మీకు ఐడియా ఉందా? లేదు సార్, లేదు, నాకు ఐడియా లేదు. కానీ అదే చెప్తుంది సార్, చిన్న చిన్న సమన్వయ లోపం. ఎందుకంటే మన 5 ఏళ్ళు ఒకలా ఉండవు కదా సార్. ఎక్కడో చిన్నది ఉన్నా సమన్వయ పరుచుకుని ముందుకెళ్తాం సార్. ఎందుకంటే మాకు ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం సార్. ఎందుకంటే గతంలో మనం చూసాం గత 5 ఏళ్ళ విధ్వంసాన్ని. ఆ విధ్వంసాన్ని తట్టుకుని ఇవాళ ఉందాగా రాష్ట్ర రాజధాని చెప్పుకునే స్థాయికి నిన్న సంఘటన ప్రత్యక్ష సాక్ష్యం సార్. ఒక్కటి చెప్పండి, 15 సంవత్సరాల పాటు ఈ కూటమి బలంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ వీరు కానీ మిగతా వాళ్ళు ఎందుకు అంత గట్టిగా చెప్పలేకపోతున్నారంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి అవసరమా? సార్ అంటే ఒక్కో వేదిక ఒక్కో విధంగా ఉంటుంది. మాకు ఖచ్చితంగా వివిధ వేదికల ద్వారా ఖచ్చితంగా కూటమే మనకి శిరోధార్యం. పవన్ కళ్యాణ్ శాశ్వత నిర్ణయం తీసుకుని వాళ్ళ జైలుకి వెళ్ళి 70 ఏళ్ల వ్యక్తి 58 రోజులు జైల్లో ఉంటే చలించి
రాష్ట్ర భవిష్యత్తు ఉద్దేశించి ఆయన జైలుకి వెళ్ళి ఎప్పుడైతే సంఘీభావం చెప్పాడో అప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు వేరే ఉద్దేశం చూసే ఉద్దేశం లేదు. ఆయన కూటమిలో అంతర్భాగం మాత్రమే. ఈ కూటమి ఖచ్చితంగా 15 ఏళ్ళు కొనసాగుతుంది సార్. చిన్న ఉన్న పక్కన పెట్టుకుంటాం. రైట్. దీన్ని ఎవరన్నా మీ ఇద్దరి మధ్య కుంపట్లు రాజేసే అవకాశం ఉంది, అవకాశం మీరేమైనా ఇస్తున్నారని అనుకుంటున్నారా? ఎవరన్నా రాజేస్తున్నారు మీరు భావిస్తున్నారా? అవకాశం ఇస్తలేదు సార్. చిన్న సంఘటనలు వేదికగా తీసుకుని కొంతమంది లబ్ధి పొందడానికి రాజకీయ వేదికలుగా ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. దాన్ని ఖచ్చితంగా సంఘటితంగా సమన్వయంతో తిప్పికొడతాం సార్. రైట్ సురేష్ గారు, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఎస్ ఎల్ మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ సార్ కంటిన్యూ. ఏమంటారు? మీరు మాట్లాడి విన్నారు కదా. ఇప్పుడు తెలుగుదేశంలో ఇద్దరు వచ్చి మాట్లాడుతున్నారు. పాపం అనవసరంగా రోజు డిబేట్లలో దబాయించి మాట్లాడే విజయశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి మీరు ఇరికిస్తున్నారు. విజయశేఖర రెడ్డి గారు దీంట్లో ఏం మాట్లాడాలన్నా ఏదో కప్ప నేర్చిపోయామంటే పాము నేర్చుకోమంటే కప్ప కోపం అనే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పలేని పరిస్థితి ఉన్నాడు. ఇప్పుడు బాధితుడు ఓపెన్ గా చెప్తున్నారు, నేను మున్సిపల్ ట్యాక్స్ కట్టాను, అన్నీ అయిపోయిన తర్వాత నాకు సంబంధించినటువంటి అధికారి తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ను పోయి వార్డు ఇన్ఛార్జిని పోయి కలవండి, అతన్ని కలవకపోతే నీకు అలిగేషన్ సృష్టిస్తాడు అని చెప్పినాడు అని చెప్తున్నాడు కదా. అంతకన్నా ఏం చెప్పాలా? ఉద్దేశపూర్వకంగా ఆ వార్డులో అతని సంబంధం లేకుండా ఏ ఒక్క పని జరగకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇతన్ని ఉద్దేశపూర్వకంగా ఇరికించినారు తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఇతనికి ఏమంటే అన్ని రైట్స్ నాకున్నాయి కదా, నా సొంతం కదా, నా కష్టార్జితం కదా, నా తల్లిదండ్రులు సంపాదించినటువంటి పైసా కూడబెట్టి తయారు చేసినటువంటి ఆస్తి కదా. ఈ ఆస్తికి నేను పోయి తెలుగుదేశం వార్డు కౌన్సిలర్ను వార్డు మెంబర్ను అడగాల్సిన అవసరం ఏముంది? అధికారి కాదు అతను, పోనీ అధికారికంగా ఇన్ఛార్జి కాదు. అలాంటి వ్యక్తితో నేను కలిసేది ఏముంది? నా పని నేను చేసుకుంటా అన్నట్టు ఆయన చేసుకుంటా ఉంటే, ఆయన చేసుకునేటప్పుడు ఇన్ఛార్జికి సంబంధం కానీ మినిస్టర్ గారికి సంబంధం కానీ లేకపోతే 100 మంది పోలీసులు ఎందుకు పోతారు? పోలీసులు అంతమంది వెళ్ళినారంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయం ఉంటేనే వెళ్తారు. లేదంటే అదే పోలీసులు సంబంధించినటువంటి డిఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఈయన కానీ అక్కడ ఆ వార్డు ఇన్ఛార్జిని అని పిలిపించి శేఖర్ రెడ్డి గారు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. మీరు ఇంతమంది పోలీసులు వెళుతున్నారంటే అక్కడ ఏదో ఉండుంటది, లేకుండా పోతే మరి రేపొద్దున సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. నేను మాట్లాడితే మీరు ఏకీపిస్తారా? అక్కడ అంతమంది పోలీసులు వెళ్ళడానికి కారణం వీళ్ళ అధికార పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకుల ప్రమేయమే. అందులో అంటే వేరే ప్రమేయం ఉండదు. ఎందుకు వెళ్తారు చెప్పండి? అక్కడ ఏదైనా సమస్య ఉంటే ఒకవేళ అధికారి దాన్ని కొట్టేస్తాడు, తప్పు ఉంటే ఇది వీళ్ళకి ఏదైనా డీపారమా లేక వేరే వాళ్ళది ఆక్రమించుకోవడమా ఏదైనా ఉంటే అతను పర్మిషన్ ఇవ్వడు. పర్మిషన్ ఎందుకు ఇస్తాడు? పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ నాయకుడు ఒత్తిడి చేస్తే ఆ నాయకుడి ఒత్తిడి మేరకు అతనికి ఇవ్వలేదు తప్ప, అతనికి అడ్డుపడినారు తప్ప, వీళ్ళు అడ్డుపడినప్పుడు పోలీసులకు కూడా ఇతనే అధికార పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులతో పాటు ఇద్దరు కలిసి చెప్పినప్పుడు మాత్రమే అక్కడ పోలీసులు వెళ్తారు. ఊరికే పోలీసులు వెళ్లే ప్రసక్తే ఉండదు. మాకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది. మున్సిపాలిటీని